Hey buddy, so welcome back to our channel. So my name is Sai Kumar. సో ఈరోజు వచ్చేసి మనకి రియాక్ట్ సిరీస్ సెకండ్ రోజు అనమాట. ఓకే. సో ఈరోజు వచ్చేసి మనం ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే మనం నిన్న డిస్కస్ చేసినట్లు మనకి వీట్ కమాండ్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో ఆ కమాండ్స్ ఏంటి ఎలా అని చెప్పేసి ఈరోజు చూద్దాం. ఓకేనా. సో దానికోసం మనము కోడింగ్ పార్ట్కి వెళ్దాము. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే సో మీరు మీ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో మనం రియాక్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం మనకు ఒక ఫోల్డర్ అనేది కావాలి. సో వితౌట్ ఫోల్డర్ వి కాంట్ డూ ఎనీథింగ్. సో కాబట్టి సో మీ డెస్క్టాప్ మీద చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో మీకు కావాలి అనుకుంటే మీ లోకల్ డిస్క్ సి వేరే డిఈ అని కూడా ఉంటాయి కదా, అక్కడే చేసుకున్న నో ఇష్యూస్. బట్ మీకు ఫర్దర్గా ఫైండ్ అవుట్ చేయడానికి అంత బాగోదన్నమాట. ఓకే. అంటే టైం పడుతుంది. అంత టైం వేస్ట్ ప్రాసెస్ చెప్పాలి అంటే. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే నేను డైరెక్ట్‌గా విండోస్ వస్తుంది. డెస్క్‌టాప్ మీద నేను క్రియేట్ చేస్తున్నా. సో ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇలా మనం రైట్ క్లిక్ చేసేసి మన ఈ డెస్క్‌టాప్ మీద ఓకే. సో ఇక్కడ న్యూ మీద ప్రెస్ చేసి చూస్తే ఇక్కడ మనకి ఫోల్డర్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఓకే. సో ఇక్కడ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి న్యూ ఫోల్డర్ అని చెప్పేసి వస్తుంది. సో దానికి రీనేమ్ చేయండి. సో నేను ఇలా ఓకే. సో రియాక్ట్ హైఫన్ క్లాసెస్ అని చెప్పేసి నేను రాసేసాను అనమాట. రియాక్ట్ క్లాసెస్ అని చెప్పేసి అలా రాసేసా. ఓకే. సో ఇప్పుడు ఇది క్రియేట్ చేసిన తర్వాత ఇలా సైడ్కి పెట్టేయండి. ఓకే. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే మన విఎస్ కోడ్ ఉందో అది ఓపెన్ చేయండి. ఓకే. సో మీకు ఫర్ ది ఫస్ట్ టైం ఓపెన్ చేసే విఎస్ కోడ్ ఇలానే వస్తుంది. ఓకే. సో ఇలా వచ్చిన తర్వాత అంటే మీరు విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే. సో మనము ఇందాక క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట విఎస్ కోడ్లో. ఓకే. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేసినా ఏం కాదు, లేదా ఇక్కడ ఫైల్ మీదకి వెళ్ళి ఓకే. సో ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఆ ఓపెన్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాని మీద మనకి క్లిక్ చేస్తే మనకు పాపప్ వచ్చింది కదా. సో ఈ పాపప్ ఫోల్డర్ ఎక్కడుందో చూస్ చేసుకో అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఓకే. సో మన ఫోల్డర్ వచ్చేసి డెస్క్టాప్ మీద ఉంది. మనం డెస్క్టాప్ మీదనే కదా క్రియేట్ చేసింది. సో కాబట్టి డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉందన్నమాట రియాక్ట్ క్లాసెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది మన ఫోల్డరు. ఓకే. సో నేను దాన్ని సెలెక్ట్ చేసేసాను అనమాట. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని చెప్పి చేయండి. ఓకే. సో అక్కడ ఏమవుతుందంటే మనకి ఈ ఫోల్డర్ అనేది మన విఎస్ కోడ్లో ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. సో సక్సెస్ఫుల్లీ మనము మన ఫోల్డర్ని ఓపెన్ చేసాము విఎస్ కోడ్లో. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సో మనము కమాండ్స్ రాయాలి. ఓకే. సో కమాండ్స్ అనేవి రాస్తే మనకి రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే. సో కమాండ్స్ ఎక్కడ రాయాలి ఏంటి అని నన్ను అడిగినట్లయితే సో దానికోసం మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు టాప్లో ఓకే. సో ఇక్కడ మీకు పక్కనే ఉంటుంది మీకు టెర్మినల్ అని చెప్పేసి ఉంటాయి. ఇక్కడ టాప్లోనే ఫైల్, ఎడిట్, సెక్షన్, ఈ పక్కన స్ట్రెయిట్‌గా మీకు టెర్మినల్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మళ్ళీ న్యూ టెర్మినల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ న్యూ టెర్మినల్ని ఓపెన్ చేయండి. ఓకే. సో ఓపెన్ చేసేసి ఇవి ఓకే క్లోజ్ చేసేయండి. సో ఇలా న్యూ టెర్మినల్ అని చెప్పి చూస్తే ఇక్కడ మనకి ఇక్కడ డౌన్లో ఇలా టెర్మినల్ అని చెప్పేసి వస్తాయన్నమాట. ఓకే. సో ఈ టెర్మినల్ అనేది ఎందుకు అంటే మనము కమాండ్స్ రాయడానికి ఈ టెర్మినల్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. ఇది కమాండ్ ప్రాంప్ట్ లాగా. సో మనం ఎలాంటి కమాండ్స్ అయినా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కమాండ్స్ రాయాలి. సో ఏమేమి కమాండ్స్ అంటే మనకి వీట్ కమాండ్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో దానికోసం మనం నిన్న చూసిన ఎన్పిఎం ఏదైతే ఉందో అదొక కమాండ్. ఓకే. సో నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట ఎన్పిఎం. నిన్న మనం నోడ్ ఇన్స్టాల్ చేస్తే మనకి ఎన్పిఎం కూడా ఇన్స్టాల్ అవుతుందని చెప్పేసి డిస్కస్ చేశాం కదా. సో ఒకసారి మీరు నిన్నటి వీడియో చూడకపోతే ఒకసారి నిన్నటి వీడియో చూడండి. ఓకే. దట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే. సో ఇక్కడ వచ్చి కమాండ్ చూసినట్లయితే ఎన్పిఎం ఓకే. సో క్రియేట్ ఓకే. ఎన్పిఎం క్రియేట్ స్పేస్ వీట్ లేటెస్ట్ అనేది కమాండ్ అనమాట. ఓకే. సో ఇది ఏం చేస్తుందంటే కమాండ్ మనకి ప్రాజెక్ట్ని ఇనిషియలైజ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ కమాండ్ రాసి ఎంటర్ చేసినట్లయితే మనకి ఇనిషియలైజేషన్స్ అంటే కొన్ని ఆప్షన్స్ అడుగుతూ పోతూ ఉంటుందన్నమాట. సో మన ప్రాజెక్ట్కి తగ్గట్టుగా మనము ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీరు కనుక కొన్ని ప్రీవియస్ వేరే యూట్యూబ్లో కనుక ట్యుటోరియల్స్ చూసినట్లయితే వాళ్ళు ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అని చెప్పేసి ఆ కమాండ్ కూడా యూజ్ చేస్తారు. బట్ ఆ కమాండ్ వచ్చేసి మనకి అది ఏమంటారు అయిపోయిందనమాట. ఓకే.
అంటే లైక్ దానికి అప్డేట్స్ అలాంటివి ఏం రావు. ఓకే. అది వాడకండి. సో ఇది మనకి లేటెస్ట్‌గా ఉన్న కమాండ్ ఇది అనమాట. ఎన్‌పిఎం క్రియేట్ వీట్ @లేటెస్ట్ అనేది మనకి లైక్ మనకున్న ప్రెజెంట్ కమాండ్ టు స్టార్ట్ విత్ ద రియాక్ట్ జేఎస్ ప్రాజెక్ట్. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి క్రియేట్ చేసిన తర్వాత మనకి ఓకే టు ప్రొసీడ్ అంటుంది కదా! ఎంటర్ మీద క్లిక్ చేయండి. లేదా యెస్ మీద క్లిక్ చేసినా ఓకే. సో నేను ఎంటర్ మీద క్లిక్ చేశా. ఓకే. క్లిక్ చేసిన వెంటనే సో మనకి ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ఓకే. సో ప్రాజెక్ట్ నేమ్ మీరు లైక్ రియాక్ట్ అని ఇవ్వండి విచ్ ఈస్ ఫైన్. ఓకే. సో రియాక్ట్ ఓకే. రియాక్ట్ అని చెప్పేసి ఇవ్వండి. ఓకే. ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేయండి. లైక్ అంటే ఎంటర్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి వెనిలా, వ్యూ, రియాక్ట్, ప్రియాక్ట్, లిట్, స్వెల్ట్, సాలిడ్, క్విక్, యాంగులర్, అదర్స్ అని చెప్పేసి వస్తుంది కదా! సో మనకు కావాల్సింది ఏంటి రియాక్ట్. సో కాబట్టి మీరు యారోస్ ఏవైతే మనకి కీస్ ఉన్నాయో అది యారో డౌన్ మీద ప్రెస్ చేస్తూ ఉంటే మీకు అది డౌన్‌కి సెలెక్ట్ అవుతాదనమాట. ఓకే. సో దాని మీద లైక్ మీరు రియాక్ట్ మీదకి వచ్చేసి ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఆప్షన్స్ అడుగుతున్నాయి. ఏంటి అంటే టైప్ స్క్రిప్ట్ అని ఒకటి. ఓకే. టైప్ స్క్రిప్ట్ ప్లస్ ఎస్‌డబ్ల్యూసీ అని ఒకటి. ఇంకొకటి జావా స్క్రిప్ట్ అని, ఇంకొకటి జావా స్క్రిప్ట్ ప్లస్ ఎస్‌డబ్ల్యూసీ అని, ఇంకొకటి రియాక్ట్ ఆటో డామ్ వర్షన్ 7 అని చెప్పేసి అడుగుతుంది. సో బట్ మనకు అవన్నీ అవసరం లేదు. సో మనకు కావాల్సింది ఏంటి అంటే జావా స్క్రిప్ట్ ప్లస్ ఎస్‌డబ్ల్యూసీ. ఓకే. ఇక్కడ ప్లస్ ఎస్‌డబ్ల్యూసీ అంటే ఏంటి అంటే స్పీడీ వెబ్ కంపైలర్ అన్నమాట. సో మనకి కొద్దిగా కంపైలేషన్ అనేది సమ్‌హౌ ఫాస్ట్‌గా ఉంటుంది. ఓకే. సో దాని మీద ఇక్కడ మనకి నార్మల్‌గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి మళ్ళీ సమ్ కమాండ్స్ ఇక్కడ ఇచ్చింది. సో ఏమని అంటుందంటే డన్. ఓకే. సో ఇక్కడ స్కాఫోల్డింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఓకే. సో అది కూడా అయిపోయింది. సో నౌ రన్ అంటే ఇవి రన్ చేయమని చెప్పేసి అడుగుతుందనమాట. ఓకే. ఈ కమాండ్స్. ఎందుకు అంటే సో మనము ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది మనం ఇలా ఎంటర్ చేయగానే సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట. ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తే రియాక్ట్ మనం ఏదైతే ఫోల్డర్ పేరు ఇచ్చామో అదే ప్రాజెక్ట్ పేరు ఇచ్చామో టాప్‌లో ఇక్కడ ఇదిగో ఇదే ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చామో ఓకే. దాని పేరు మీదనే మనకి ఇక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఓకే. సో ఇదే ఫోల్డర్. ఓకే. సో ఈ ఫోల్డర్‌లో మనకి డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. సో పబ్లిక్ తర్వాత ఎస్ఆర్‌సి సమ్ అదర్ ఫైల్స్ ఉంటాయన్నమాట. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే. సో ఇప్పుడు మనము ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో దానికి నావిగేట్ అవ్వాలి. లైక్ మూవ్ అవ్వాలన్నమాట. ఓకే. సో దానికోసం మనకి ఇది సీడీ రియాక్ట్ అని చెప్పేసి ఉంది కదా! సో సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్‌లోనికి మూవ్ అవ్వాలి. ఓకే. సో కాబట్టి మనము చేంజ్ చేయాలి. డైరెక్టరీ అంటే ఏంటి అంటే ఫోల్డరే. ఓకే. సో కాబట్టి ఫోల్డర్‌ని చేంజ్ చేయాలి కాబట్టి సీడీ రియాక్ట్ అంటే మనం ఆ రియాక్ట్ ఫోల్డర్‌లోనికి మూవ్ అయ్యామన్నమాట. సో ఇక్కడేమో మనకి రియాక్ట్ క్లాసెస్ అని ఉంది. ఇక్కడేమో మనకి రియాక్ట్‌తో సహా కమ్మని వస్తుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కమాండ్ ఏంటి ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అని చెప్పేసి చేయమంటున్నాడు. ఓకే. సో ఇప్పుడు మనం అదే చేద్దాము. సో ఇక్కడ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అని చెప్పేసి ఇక్కడ రాసేయండి. ఓకే. సో ఇప్పుడు ఏమవుతది అంటే సో మనకి ప్రాజెక్ట్‌కి తగ్గట్టుగా అంటే మన ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని మనకి కొన్ని నోడ్ మాడ్యూల్స్ అనేవి ఇన్‌స్టాల్ అవుతాయన్నమాట. ఈ ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అనే కమాండ్ ద్వారా. ఓకే. ఇవి ఎందుకు అంటే సో నోడ్ మాడ్యూల్స్ అనేవి స్పెసిఫిక్‌గా మనకి రియాక్ట్ ప్రాజెక్ట్‌ని రన్ చేయడానికి హెల్ప్ అవుతాయన్నమాట. ఓకే. సో ఈ నోడ్ మాడ్యూల్స్ లేకుండా మనకి అసలు ప్రాజెక్టే రన్ అవ్వదు. ఓకే. సో ఈ నోడ్ మాడ్యూల్స్ అనేవి ఇంజిన్ లాగా. ఓకే. ప్రాజెక్ట్‌కి మనకి ఇంజిన్ లాగా అనమాట. ఓకే. సో అవి లేకుండా మాత్రం మనకి ప్రాజెక్ట్ అనేది రన్ అవ్వదు. ఓకేనా. సో దానికోసమే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అవి ఎలా ఇన్‌స్టాల్ అవుతాయి అంటే మళ్ళీ ఈ ప్యాకేజ్.json అని ఏదైతే మనకు ఉంటుందో ఫైల్ దాన్ని బేస్ చేసుకొని మనకి ఇన్‌స్టాలేషన్ అనేది అవుతుందన్నమాట. ఓకే. సో ఈ ప్యాకేజ్.json అనేది మనకి కీ లాంటిది. ఓకే. సో కీ మనకి లైక్ ఒక కీ అంటే లైక్ మనకి బైక్స్‌కి కీ ఎలా ఉంటుందో అలా అనమాట. సో నోడ్ మాడ్యూల్స్ అనేవి ఇంజిన్ లాంటివి. ఓకే. సో మనకి కీ ఉంటేనే ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతది. లేదు అంటే అవ్వదు కదా! సో సేమ్ అలానే అనమాట. ఓకే. సో ఈ ప్యాకేజ్.jsonలో ఉన్న ఏవైతే ఈ ప్యాకేజెస్ ఉంటాయో ఓకే. వీటిని బేస్ చేసుకొని మనకి నోడ్ మాడ్యూల్స్ అనేవి ఇన్‌స్టాల్ అవుతాయన్నమాట. ఓకే. సో ఆ ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనము లైక్ ఇంకా వర్క్ చేసుకోవచ్చు మనం. వి కెన్ స్టార్ట్ వర్క్ ఆన్ దట్. ఓకే. సో వి హావ్ టు వెయిట్ ఫర్ ఇన్‌స్టాలేషన్. ఓకే. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకేనా. సో ఇక్కడ ఇదిగో చూసారా మనకి నోడ్ మాడ్యూల్స్ అనేవి లైక్ ఆల్మోస్ట్ ఇన్‌స్టాల్ అవుతున్నాయి. ఓకే. సో కొద్దిగా అలా టైం పడతాయన్నమాట. సో ఇది డిపెండ్స్ ఆన్ యువర్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ నెట్వర్క్ స్పీడ్. ఓకే. ఇన్‌స్టాలేషన్ అనేది మీ నెట్వర్క్ స్పీడ్ ప్లస్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ర్యామ్ ప్లస్ నెట్వర్క్ స్పీడ్‌ని బట్టి. సో నాది కూడా కొద్దిగా సో లో ర్యామ్ నెట్ కూడా సమ్‌హౌ స్పీడ్ ఉంది. బట్ స్టిల్ ర్యామ్ అనేది మరీ అంతగా లేదు.
ఇట్స్ ఓకే. ఓకే. సో, విల్ వెయిట్. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అనేది అయిపోయిందనమాట. సో, మీకు ఇలా ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత సో, ఇక్కడ ఫౌండ్ 0 వల్నరబిలిటీస్ అని చెప్పేసి ఇలా మనకి వస్తుంది. ఓకే. సో, ఇది అయిపోయిన తర్వాత సో, నెక్స్ట్ మనం రన్ చేయాల్సింది ఏంటి అంటే ఎన్‌పిఎం రన్ డెవ్ అనే కమాండ్ అనమాట. ఓకే. సో, ఈ కమాండ్ అనేది ఏం చేస్తది అంటే సో, మనకి రియాక్ట్ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. ఓకే. సో, ఎన్‌పిఎం రన్ డెవ్ అని కొట్టిన తర్వాత మనకి లోకల్ సర్వర్ అనేది స్టార్ట్ అవుతదనమాట. ఓకే. సో, ఇప్పటి నుంచి మనము గో లైవ్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో, మీరు ప్రీవియస్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌తో వర్క్ చేసినట్లయితే మనం గో లైవ్ అని చెప్పి ప్రెస్ చేస్తుండే రైట్. సో, అలా చేయాల్సిన అవసరం లేదనమాట. సో, మనకి బై డిఫాల్ట్‌గా ఇక్కడ ఇది లోకల్ సర్వర్‌ని స్టార్ట్ చేస్తది. ఓకే. సో, మీరు ఇక్కడ దీని మీద చూసినట్లయితే మనకి ఫాలో లింక్ అని ఉంటుంది కదా! సో, మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇదిగో ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోద్దనమాట. వీట్ ప్లస్ రియాక్ట్. ఓకేనా? సో, ఇది మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి కౌంటర్ యాప్, సింపుల్ కౌంటర్ యాప్. సో, ఇక్కడ వీడు ఏమంటున్నాడు అంటే ఎడిట్ src/app.jsx అని చెప్పేసి అంటున్నాడనమాట. ఓకే. సో, అంటే మనం ఏదైనా ఎడిట్ చేయాలంటే కోడ్‌లో రాయాలి అంటే మాత్రం కోడ్ ఏమన్నా రాయాలి అంటే సో, src యాప్ నుంచి app.jsxకెళ్ళి మనకి రాయమని చెప్పేసి అంటున్నాడు. ఓకే. సో, ఓకే. అది రాద్దాంలేండి. సో, బట్ బిఫోర్ థాట్ సో, మనం ఇక్కడ చూడాల్సిన థింగ్స్ ఏంటి అంటే సో, మనకి ఫోల్డర్ స్ట్రక్చర్ అనమాట. ఓకే. సో, ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి అర్థం కావాలి. సో, ఏది ఎలా పోతుంది ఫ్లో అనేది క్లారిటీ ఉండాలనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనము ఇక్కడ వీట్ కాన్ఫిగ్.js చూద్దాము. సో, ఈ వీట్.కాన్ఫిగ్.js అనేది మనకి వీట్ రన్ అవ్వడానికి కాన్ఫిగరేషన్ అనమాట. కాన్ఫిగరేషన్ ఫైల్. సో, ఇది మనం టచ్ చేయము. సో, దీనితోటి మనకి యూజ్ కూడా ఏం ఉండదనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి readme.md. సో, ఎండీ అంటే ఇది మార్క్ డౌన్ ఫైల్ అనమాట. సో, మనం ఏదన్నా మన ప్రాజెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి అంటే ఇక్కడ readme.mdలో మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్యాకేజ్.json. సో, ఈ ప్యాకేజ్.json అనేది మనకి లైక్ మెయిన్ అనమాట. ఓకే. కీ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే మనకి ప్యాకేజెస్ అనేవి ఇక్కడే స్టోర్ అవుతాయి. ఓకే. సో, మనకి ఏవైతే ప్యాకేజెస్ మన ప్రాజెక్ట్‌కి అవసరం ఉంటాయో సో, ఇక్కడ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఆ ఇన్‌స్టాలేషన్ ఏంటి? మనం ఎలాంటి ప్యాకేజెస్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటాము ఏంటి అనేది మనం ఫర్దర్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాము. యూ నో నీడ్ టు వరీ. ఓకే. సో, ఇక్కడ లైక్ ఈ ప్యాకేజ్.json అనేది లైక్ సమ్ ఆఫ్ ది ప్యాకేజెస్ ని లైక్ స్టోర్ చేసుకొని ఉంటుంది. వాటి వెర్షన్స్ కూడా. ఓకే. సో, ఇక్కడ మనకి 3 వెర్షన్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఫస్ట్ వెర్షన్‌ని మేజర్ వెర్షన్. సో, సెకండ్ దాన్ని మైనర్, లాస్ట్ దాన్ని ప్యాచ్ వెర్షన్ అని చెప్పేసి అంటారనమాట. సో, మీకు ఇంకా ఫర్దర్ కావాలి అంటే మనం వెర్షన్స్ మీద కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో, అది. సో, ఈ ప్యాకేజ్.json అనేది ప్యాకేజ్ లాగ్.json అనేది మనకి ఈ ప్యాకేజ్ జేసన్‌ని ట్రాక్ చేస్తూ ఉంటదనమాట. ఓకే. సో, ఆ వెర్షన్స్‌ని మనకి ట్రాక్ చేసి స్టేబుల్‌గా ఉండే విధంగా లాక్ చేసేసి పెడుతుందనమాట. ఓకే. ఇది లైక్ మనకి ఎప్పుడైనా గానీ జనరేట్ అవుతుంది. లైక్ మనము ఎన్‌పిఎం ఇన్‌స్టాల్ అని చెప్పిన ప్రతిసారి ఈ ప్యాకేజ్ లాగ్.json అనేది జనరేట్ అవుతదనమాట. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే index.html. ఓకే. సో, index.html అనేది మనకి మన HTML ఫైల్ అనమాట. ఓకే. సో, ఇదే మనకి ఇదిగో వీట్ ప్లస్ రియాక్ట్ అనేది టైటిల్. సో, ఇక్కడ చూసి అదే టైటిల్ ఇక్కడ మనకి వచ్చేస్తదనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న HTML ఫైల్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ESLint. ESLint అనేది లైక్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇది ఎందుకు అంటే సో, మనం కోడ్ రాసేటప్పుడు మనం కోడ్‌లో ఏమన్నా మిస్టేక్స్ చేస్తున్నామా? సింటాక్స్ ఏమన్నా లైక్ ప్రాపర్‌గా రాయట్లేదా అని చెప్పేసి ఇది లైక్ చెక్ చేస్తా ఉంటదనమాట. ఓకే. సో, అది. సో, తర్వాత గిట్ ఇగ్నోర్ అని చెప్పేసి ఉంటుంది. సో, ఈ గిట్ ఇగ్నోర్ ఎందుకు అంటే సో, మనం గిటబ్‌లోకి ఫైల్స్‌ని పుష్ చేసేటప్పుడు అంటే కోడ్‌ని పుష్ చేసేటప్పుడు ఇవన్నీ ఇగ్నోర్ చేస్తాయనమాట. మనం ఏవైతే ఇందులో పెట్టుకుంటామో సో, వాటిని అన్నింటిని మనము ఇగ్నోర్ చేయొచ్చు. ఏంటి అంటే నోడ్ మాడ్యూల్స్, సమ్ అదర్ లాగ్స్, సమ్ అదర్ థింగ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో, వాటిని మనము లైక్ ఇగ్నోర్ చేయొచ్చు అనమాట. అంటే గిటబ్ అనేది తీసుకోదు మనం పుష్ చేసేటప్పుడు. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోల్డర్స్ దగ్గర చూస్తే మనకి నోడ్ మాడ్యూల్స్. సో, చెప్పా కదా! సో, మనకి ఈ నోడ్ మాడ్యూల్స్ అనేవి లైక్ ఇంజిన్ లాంటిది. ఓకే. సో, ఏంటి అంటే సో, మనకి ఈ ప్యాకేజ్.jsonలో ఉండే ఏవైతే ఈ ప్యాకేజెస్ ఉన్నాయో వాటి యొక్క ఇంటర్నల్ కోడ్ అనేది మనకి నోడ్ మాడ్యూల్స్‌లో ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవి చాలా ఉంటాయి. సో, మనం లైక్ అవి మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో, మనం అందులో కోడ్ కూడా ఏం రాయము. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఫోల్డరు. సో, ఈ పబ్లిక్ ఫోల్డర్ అనేది ఎందుకు అంటే సో, మనకి
ఈ ఇమేజెస్ మన రియాక్ట్ యాప్‌లో ఏదైనా ఇమేజెస్ యాడ్ చేయాలి, ఇమేజెస్ పెట్టుకోవాలి అంటే సో మనం పబ్లిక్ ఫోల్డర్‌లో మనం యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇందులో ఏవైనా ఎస్‌విజీస్ కానీ, ఇమేజెస్ కానీ, ఆడియోస్ కానీ, వీడియోస్ కానీ ఇందులో మనం పెట్టేసుకొని ఇందులో నుంచి మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇంకా అసలు సిసలైన ఫోల్డర్ ఏంటి అంటే మనకి ఎస్ఆర్‌సి యాప్. ఎస్ఆర్‌సి అనే ఫోల్డర్. ఓకే. సో ఈ ఫోల్డర్ అనేది లైక్ మనకి అసలైన ఫోల్డర్ అనమాట. సో మనం కోడ్ రాసేది కూడా ఈ ఎస్ఆర్‌సి అనే ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్ లోపల మాత్రమే. ఓకే. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్ అసెట్స్ ఉన్నాయి. సో విచ్ ఈస్ ఫైన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్‌గా రన్ అయ్యేది ఏంటి అంటే main.jsx అనే ఫైల్ అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునే ఫైల్ ఏంటి అంటే main.jsx. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్టెన్షన్ వచ్చేసి JSX అని చెప్పేసి ఉంటుంది. సో దాన్నే జావా స్క్రిప్ట్ XML అని చెప్పేసి అంటారు. ఓకే. సో దాని గురించి మనం ఫర్దర్‌గా కూడా డిస్కస్ చేద్దాము. ఓకే. సో ఈ main.jsx అనేది మనకి రన్ అయ్యే ఫస్ట్ ఫైల్ అనమాట. సో మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే సో index.js నుంచి index.html ఫైల్ నుంచి రన్ అయిపోయి నెక్స్ట్ main.jsx రన్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇది లైక్ మెయిన్ ఫైల్. సో ఇక్కడ నుంచి లైక్ మనం ఏం చేస్తాము అంటే app.jsx అనే ఫైల్‌ని మనం తెచ్చుకుంటామన్నమాట. ఓకే. సో తెచ్చుకొని దాని లోపల మనము అసలు సిసలైన కోడ్ ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. app.jsx అనే ఫైల్. ఇక్కడ మనకి ఇందాక చూసినట్లయితే ఇక్కడే మనకి నార్మల్‌గా ఈ యొక్క చూసారా ఎడిట్ src/app.jsx అని చెప్పేసి ఉంది కదా! app.jsx ఇదే మనకి ఇక్కడ కనిపిస్తదనమాట. ఓకే. సో ఇది లైక్ మనకి నార్మల్‌గా ఉన్న ఈ వీటిని కాంపోనెంట్స్ అని చెప్పేసి అంటారు. ఓకే. సో ఇంకా మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాంలెండి. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి CSS ఫైల్స్. సో తర్వాత index.css, app.css. సో చూస్తే మనకి CSSఏ ఉంటుందన్నమాట. సో వేర్ ఈస్ ద HTML ఫైల్స్. సో మనకి HTML ఫైల్స్ అనేవి ఇక్కడ ఉండవు. ఓకే. సో వాటికి బదులుగానే మనకి ఈ JSX. సో చూసారా ఇక్కడ చూసేది HTML లాగానే ఉంటుంది కానీ అది HTML కాదు. సో దాన్ని JSX అంటారు. ఓకే. సో ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ ఫోల్డర్ స్ట్రక్చర్. ఓకే. సో మనం ఇంకా రేపటి నుంచి యాక్చువల్ కోడ్ అనేది స్టార్ట్ పెడదాము. ఓకేనా. సో ఈ రోజుకి ఫోల్డర్ స్ట్రక్చర్ ప్లస్ ఈ ప్రాజెక్ట్ క్రియేషన్ అనేది లైక్ ఇంతే అనమాట. ఓకే. సో అంటిల్ దెన్ టేక్ కేర్. సో లైక్ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. సో మీ ఫ్రెండ్స్‌తో లైక్ చెప్పేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.